ఎంక్వైరీ వేయాలి, ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి, హౌసింగ్ మిత్తుపై న్యాయ విచారణ చేపట్టాలి, హౌసింగ్ విద్యార్థి న్యాయ విచారణ మిత్తుపై న్యాయ విచారణ చేపట్టాలి. రమణారెడ్డి సిపి జిల్లా కార్యదర్శి శంకరాయపేటలో జరిగినటువంటి చైతన్య స్కూల్లో కౌశిక్ అనేటువంటి విద్యార్థి మరణానికి సంబంధించినటువంటి అంశంలో పురోగతి లేదు. ఇప్పటికైనా ఫిర్యాదు చేసిన మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎఫ్ఐఆర్లో చేర్చాల, వెంటనే ఎఫ్ఐఆర్లో చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అంటే 3 మ్యాన్ కమిటీని కలెక్టర్ గారు వేశారు. 3 మ్యాన్ కమిటీ విచారించి ఫైనల్ చేయలేదు, ఎందుకు చేయలేదో తేల్చాలి. అంటే వాళ్ళ కుటుంబానికి అబ్బాయి చనిపోవడానికి సాధారణమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. అతను బాధపడి ఎగ్జామ్స్ ఏమైనా జరిగి ఫెయిల్ అయి ఉంటే చనిపోయాడనేది మనం భావించవచ్చు. చిన్న వయసులో విద్యార్థికి మరణించాలనేటువంటి కోరిక ఉండదు. దాదాపు 15-16 సంవత్సరాలు వచ్చిన తర్వాత సొంత నిర్ణయం తీసుకొని మరణించాలి అనేటువంటి బాధలతో ఉంటారు. కాబట్టి పిల్లవాడు ఏ రకంగా ఆత్మహత్య చేసుకోవడానికి లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ స్కూల్లో జరిగినటువంటి కొన్ని చర్యల్ని ఈ పిల్లవాడు గమనించాడనేటువంటి కారణంతో హత్య చేయటం అనేటువంటిది జరిగింది. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇది 2 రోజుల నుంచి మా బాబు సైలెంట్ గా డల్గా ఉన్నాడని చెప్తున్నారు. స్కూల్ వాళ్ళు ఆ రమణారెడ్డి గారు ఏం చేస్తున్నాడు, మా బాబుని చూసుకోమని కాదు, వాళ్ళకి ఫీజులు కట్టి జాగ్రత్తగా ఉంచుకోమని కాదు ఇచ్చింది. పొద్దున్న నుంచి 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్కూల్లో ఉంటాడు. మీ బాబాయ్ కరెంట్ తీగ పట్టుకొని చచ్చిపోయాడంటే అయిపోయిందా సార్? అయిపోదు కదా. మా బాబుని వాళ్ళకి అప్పగించినప్పుడు జాగ్రత్తగా మా బాబుని మాకు ఇవ్వాలి. మీ బాబాయ్ చనిపోయాడంటే ఎలా సార్? మా బాబాయ్ చనిపోయినా కూడా అన్ని దెబ్బలు మా బాబుకి ఎక్కడి నుంచి వచ్చాయి సార్? సార్ ఇదంతా ఒక సైడ్ ఉంటే మా బాబు చనిపోయాడు కదా సార్. చనిపోయిన తర్వాత స్కూల్ వాళ్ళు రమణారెడ్డి హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ఆ హాస్పిటల్ తీసుకెళ్ళి మా బాబు సూసైడ్ చేస్తున్నాడని చెప్పాలి కదా. సూసైడ్ కాకుండా బాబుని ఫిట్స్ అని ఎందుకు చెప్పాలి సార్? మా బాబు ఫిట్స్ వచ్చి చనిపోయాడని ఎందుకు చెప్పాలి? మా బాబు ఫిట్స్ వచ్చి చనిపోయాడని ఎందుకు చెప్పాలి? ఆ హాస్పిటల్కి వెళ్ళి బాబుకి సూసైడ్ వచ్చింది చూడండి అంటే డాక్టర్ ఏమో చనిపోయాడు అని చెప్పారు. అక్కడ నుంచి సురేష్ అనే ఆర్ఎంపీ డాక్టర్ తీసుకెళ్లి బాబు ఫిట్స్ వచ్చింది చూడమన్నారంట. ఫిట్స్ అని ఎందుకు చెప్పాలి సార్? మా బాబు సూసైడ్ అని చెప్పొచ్చు కదా. ఫిట్స్ అని అబద్ధం ఎందుకు చెప్పడం? ఫిట్స్ వస్తే మరి ఈ దెబ్బలు ఎలా వచ్చాయి సార్? ఎందుకు సార్ అబద్ధాలు చెప్పడము? ఎందుకు సార్ అబద్ధాలు చెప్పడం? చిన్న బాబుని ఏం చేశారు సార్ మీకు? చిన్న బాబు ఎలా ఎందుకు సార్ చంపేయడం మా బాబుని? ఎందుకు? మా బాబు ఏదైనా తప్పు చేస్తే మాకు అప్పగించాలి కదా. ఎందుకు సార్ వాడిని అట్లా చంపేయడము? ఎందుకు సార్? రమణారెడ్డిని ఏమంటారు నాకు అర్థం కావట్లేదు. ఎందుకురా నా కొడుకుని చంపేశావు? ఎందుకు? నిన్ను నమ్మి కుదిరి నా కొడుకుని నీ చేతిలో పెట్టింది, ఎందుకురా చంపేశావు? నీకు నచ్చకపోతే నా కొడుకుని నాకు ఇచ్చేసేయి, అంతేగాని ఇలా ఎందుకు చేసావురా? నీకు పిల్లలు ఉన్నారు, 3 ఉన్నారు ఆడపిల్లలు. నీకు ఇది నా కొడుకుని చంపినట్టు నీకు జరగదా? చెప్పు. చెప్పాడు అన్ని చెప్పి ఇన్స్పెక్టర్కి బిర్యానీ దమ్మన్నాడు, అన్ని దమ్మని 2 నిమిషాల్లో చనిపోవడానికి కారణం లేదు. సీసీ ఫుటేజ్ లో 2 నిమిషాలు 3 నిమిషాలు చంపేసి ఒక వాటర్ కింద నుంచి పైకి పోయి కిందకొచ్చి మధ్యలో రోడ్డును చూసి 4 పక్కల రోడ్డును చూసి పైకెక్కాడు. పైకెక్కి డెడ్ బాడీని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన 10 నిమిషాల తర్వాత సింగరాయకొండ హాస్పిటల్ తీసుకుపోయి వాడు హాస్పిటల్లో డాక్టర్స్ కాడ పిల్లోడికి పైదాకా బటన్స్ పెట్టి పిల్లోడు ఫిట్స్ వచ్చిందని చెప్పి చేర్చాడు. ఆదుకోవాలి.
ఆదుకోవాలి తౌషిక్ కుటుంబాన్ని, ఆదుకోవాలి తౌషిక్ కుటుంబాన్ని, ఆదుకొని తౌషిక్ కుటుంబానికి న్యాయం చేయాలి, న్యాయం చేయాలి తౌషిక్ కుటుంబానికి, న్యాయం చేయాలి తౌషిక్ కుటుంబానికి. వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత.